చెత్త నా కొడుకులు మంచిగా చెయ్యరు చేస్తా కదా ఆ ప్రజల దగ్గర మళ్ళీ వీళ్ళే వచ్చి తిడతారు. ఓ చైనా అట్లయింది, ఇంకో సింగపూర్ అట్లయింది, దుబాయ్ ఇట్లయింది, అమెరికా అట్లయింది. అది ఎట్లయింది? అట్లా ఉంటేనే అయింది అది. ఆడ ఆడ అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ప్రభుత్వాలకు సహకరించలే, వాళ్ళు త్యాగాలు చేయలే, ప్రభుత్వం చేసే మంచి నిర్ణయాలకు మద్దతు ఇవ్వలే, కష్టమైనా సరే ఉట్టినే అయింది అది. కాంగ్రెస్ తిట్టే ఎదవల్లారా, ఇలా భారతదేశంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టింది ఎవడు? పెట్టాలన్న ఆలోచన ఉంది. ఇలా దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాలన్న ఆలోచన ఉంది. ఆలోచించండి. వేల సంవత్సరాల నుంచి కట్టలే కదా, స్వతంత్ర రాకముందు కట్టలే కదా, బ్రిటిష్ వాడు కట్టలే కదా, బ్రిటిష్ వాడిని సంకనాకిరు కదా ఈ యొక్క ఈ మనువాదులు కదా. పెద్ద యొక్క ఏది దానివల్ల ఎంత భూమి మనం ఇరిగేషన్కి వచ్చింది, బంజరు భూములు. అక్కడ మహానది మీద యొక్క ఏది దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కట్టినాం, అక్కడ పంజాబ్ హర్యానాలో యొక్క ఏది బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టినాం, ఇక్కడ నాగార్జున సాగర్ కట్టినాం, అక్కడ శ్రీశైలం కట్టినాం కదా, ఎస్ఆర్ఎస్పి కట్టినాం, పోచంపాడు. ఇంకా చిన్న చిన్న చెప్తలేను, మిడ్ లెవెల్ చెప్తలేను, పెద్ద పెద్ద చెప్తున్నా. అట్లాంటి మోడీ ముండకొడికి ఎన్ని కట్టిండు? డేటా పెట్టండి. ఏ కమ్యూనిస్టులు గొప్పోళ్ళు అన్న కమ్యూనిస్ట్ కేరళలో ఎన్ని కట్టిండ్రా? వాడు కమ్యూనిస్ట్ వాడు ఏ అభివృద్ధి వద్దంటారు, మరి ఏం తిని బతుకుతారా? మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అయిన కేరళలో అక్కడ అభివృద్ధి జరుగుతలేదా? పెట్టుబడులు పెడతలేరా? ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తారు? దామగుండం కడితే ఏమైందిరా? దామగుండం ఏంది? వైజాగ్ లో ఉన్నటువంటి నేవీ కేంద్రం ఎట్లుందో, తమిళనాడులో ఎట్లయితే ఒక రాడార్ కేంద్రం ఉందో, అక్కడ శత్రు దేశం కూడా మన దేశం మీద ఆయుధాలు వేస్తే దాన్ని గుర్తుపట్టడానికి కావాల్సిన ఒక కేంద్రం అది. దాంట్లో ఏం పోయిందిరా? చెట్లు పెట్టుకోరు, ఎవడొద్దన్నాడు? మరి లేదంటే మీకు చెట్ల మీద అంత ప్రేమ ఉంటే ఉన్నాయి ఇప్పుడు అన్ని నగరాలు కూలగొడదాం, అన్ని చెట్లు పెట్టుకుందాం. ఏం మాట్లాడతారు? ప్రతి దగ్గర అటువంటి ఏదైనా కామన్ సెన్స్ ఉండాలి కదా, ఇది మంచి చెడు అని ఆలోచించాలి కదా. జర్నలిస్ట్ రాకేష్ బ్రదర్, అభివృద్ధి కావద్దా? గద్దరన్న పేరు అవార్డు ఎందుకు పెట్టాలరా? ఏమవసరం రా? నంది అవార్డు అని పెట్టిండు, తెలంగాణ రాష్ట్ర అవార్డును, తెలంగాణ తల్లి అవార్డ్స్ అని పెడితే అయిపోయింది కదరా. గద్దరన్న గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఆయన ఒక ఫోక్ సింగర్. ఆయనకు సినిమాకి సంబంధం లేకుండా ఆయనకు ఎందుకు వాల్యూ ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు? ఆయనకున్న ఆ బంధము, ఆయనతో ఆ ప్రేమను, ఆప్యాయతోటి ఆయన ఏదో పెట్టిండు. ఏమైంది? డబ్బు చేయిలో డబ్బు పెట్టిండు. డబ్బు పెడితే గద్దరన్న డబ్బు కొట్టలే, డబ్బుతోటే కదా ఆయన చేసింది. ఆడ అవార్డు ఫ్లయర్లా గద్దరన్న ఫోటో లేదా? ఆడ లోపాలుంటే ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఏం లోపాలుంటే నెక్స్ట్ వరకు ఇంకా సర్దిద్దుకుంటారు కావచ్చు. కానీ అట్లీస్ట్ గద్దరన్నకి గుర్తింపు వచ్చింది కదా. ఎవడైతే తెలంగాణ అనే పదాన్ని వాడితేనే ఇక బెల్లిలాల్ దక్కను 17 ముక్కలు చేసిన గాడిద కొడుకులతోటి ఇలా జై తెలంగాణ అనిపించినాం కదా. ఆంధ్రలో అన్నారా జై తెలంగాణ అని? ఇలా అన్నారు కదా గద్దరన్న దాంట్లో. ఏక సినిమా హీరో విజయవాడ నుంచి వస్తాడు, హీరోయిన్ విజయవాడ నుంచి వస్తాడు, విలన్ విజయవాడ నుంచి వస్తాడు. కానీ ఆకురౌడీలు తెలంగాణకు పెట్టే సంస్కృతి నుంచి ఇలా తెలంగాణ భాష లేకుండా ఒక న్యూస్ ఛానల్ నడవని పరిస్థితి, ఒక సినిమా లేని పరిస్థితి తెచ్చిందంటే ఓడరా? ఇలా ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ గారిని తిడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంకా 1000 ఏళ్ళు కొట్లైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆంధ్రాలకి కాంగ్రెస్ ని ఆంధ్రాలో తెలంగాణ ఇచ్చిందని చంపినరు. తెలంగాణ ఎక్కడ దేశంలో కూడా రావద్దని చెప్పి ఇక బీజేపీ తోటి సంకన దోస్తీ చేస్తున్నారు. కాంగ్రెస్ ని అంత కోపం ఎందుకు ఆంధ్రాలకి? ఆంధ్రాలో ఉన్న పెట్టుబడిదారులకు, ఆంధ్ర ప్రజలకు కాదు. ఎందుకు కోపం? ఎందుకంటే వీడి మనువాద ఐడియాలజీ, వీడి దోసుకునే ఐడియాలజీ ఉంది. దాంతో పాటు కేసీఆర్ గారు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి ఇంకా 1,00,000 ఏళ్ళు కొట్లాడినా తెలంగాణ వచ్చేది కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణ రాకపోతుండే. అందుకే వాళ్ళు కాంగ్రెస్ మీద పగబెట్టుకున్నారు. కేసీఆర్ గారి మీద పగబెట్టుకోలే ఒక్క ఆంధ్రోడు. నేను ఒక్క ఆంధ్రోని కేసీఆర్ గారిని తిట్టంగా చూడలే. మరి ఎవడ్రా ఆంధ్రోలని మీది పెంట ఉంటుంది, మాది బిర్యానీ ఉంటుంది, మీరు వేసిన నా కొడుకులు, మాది ఆంజపకాయ, మీది సోరకాయ, మీరు ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి మీ దగ్గర పైసలు వసూలు చేసింది తెలంగాణ ఉద్యమం నేనే చేసిన, నేనే తెచ్చిన అని చెప్పిన కేసీఆర్ గారి మీద ఉండాలి కదా మీకు కోపం. మా మీద కాంగ్రెస్ మీద ఎందుకు ఉంటుందిరా? స్వతంత్రం వచ్చినప్పుడు 14 రాష్ట్రాలు ఉండి 28 రాష్ట్రాలు అయినాయి. అందులో 29వ రాష్ట్రం అయింది. ఏమైందిరా? అరే ఇలా అది డివైడ్ చేయకపోతే ఆంధ్రాలో ఒక రాజధాని కట్టుకోవాలని ఆలోచన వచ్చేదారా? చెప్తా నా కొడుకులు.
మీరు మంచి చెయ్యరు, చేసేటోళ్ళ మీద అంటే ఎల్లకాలం ఇక ప్రజలు ఇక పేదోళ్ళ లెక్క ఈడ 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే తిని బతకాలి. సన్న బియ్యం ఇచ్చినా వీనికే నొప్పి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా వీనికే నొప్పి, భూములు వంచి ఇచ్చినా వీనికే నొప్పి, ఇక రుణమాఫీ చేసినా వీనికే నొప్పి, ఇక ఏది రైతు భరోసా ఇచ్చినా వీనికే నొప్పి. అప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇయ్యలే. వాడు మోడీ గాడు 11 ఏళ్ల నుంచి ఇయ్యలేదు, కేసీఆర్ గాడు 10 ఏళ్ల నుంచి ఏమి ఇచ్చిండు? నా బొందు ఇచ్చిండు. వీడు ఒక వన్ ఇయరే వాడు హార్డ్లీ పరిపాలించాడు. 6 నెలలు వాడు కేంద్ర ఎన్నికలు ఇంకోటి పీకినాయి. వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికలకు 6 నెలలు పీకినాయి. వాడు హార్డ్లీ పరిపాలించేది 1 ఇయర్. 1 ఇయర్ లో 7 కలుపుతారా పైసలు? వాడు అన్ని అప్పులు చేసి పీకితే 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోతే సిగ్గుచరం ఉండాలి కదా. అంటే ప్రజలు బాగుపడొద్దు, ప్రజల దగ్గర పైసలు ఆడొద్దు, సిగ్గుండాలి. ఎంతసేపు కాంగ్రెస్ మీద తులసి చంద్ గారు, మహువా మీడియా, ఈ రాకేష్ జర్నలిస్టు, ఈ తెలంగాణ శాంపగిడిపల్లి, మేము అంబేద్కరిస్టులము, మేము పేదోని కోసం బతుకుతున్నాం అన్నప్పుడు, మేము కమ్యూనిస్టులం అన్నప్పుడు, మరి ప్రజలు బాగుపడుతుంటే, ప్రజలకు మంచి చేస్తుంటే సహకరించాలి కదరా. మీరేదో బీఆర్ఎస్ దగ్గర చిల్లర తీసుకొని కాంగ్రెస్ మీద బురదాలుతా అంటే తోలు తీస్తారు ప్రజలు. ఆలోచించండి. ఏమన్నా ఏం చేసిర్రా?